వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు. గోదావరికని రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సిఐటియు యువ కార్మికుల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు హిందువులను చంపడాన్ని నిరసిస్తూ బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఇచ్చిన బంద్ పిలుపు. గోదావరికని పట్టణ బంద్ సంపూర్ణం. కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ డిమాండ్. మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని సాగిద్దాం. ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చిలుక శంకర్ పిలుపు. చలో వరంగల్ ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు. ఈ మేరకు సభకు తరలి వెళ్లడానికి రామగుండం మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దాదాపు 80 బస్సులు, టాటా ఏసీ కార్లలో 5,000 మంది జనం సభకు తరలి వెళ్లారు. సభకు వెళ్లడానికి ముందుగా గోదావరికని చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు అన్ని డివిజన్లలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. గోదావరికని పట్టణంలోని ప్రధాన కూడళ్లలో గులాబీ జెండాలు గుబాళించాయి. పట్టణం అంతా గులాబీమయమైంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణలోని 4 కోట్ల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం త్యాగాల పునాదులపై ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో సభకు తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 సంవత్సరాల ప్రగతి ప్రస్థానం పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో మళ్లీ ఆదరణ పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్న తరుణంలో కేసీఆర్ సభకు గులాబీ దండు సైన్యంలా తరలి వెళ్లడం జరుగుతుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యంగా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలో అడుగెడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ ఉద్యమ ప్రస్థానంలో, ప్రగతి ప్రస్థానంలో పాల్గొన్నటువంటి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు, కృతజ్ఞతాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు కేసీఆర్ గారు ఈ యొక్క రజతోత్సవ సభను కనివిని ఎరగనటువంటి రీతిలో భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఈ యొక్క 25 వసంతాల సభను ఇంత గొప్పగా నిర్వహించేటువంటి పరిస్థితిని ఇలా తెలంగాణ రాష్ట్రంలో పిలిపించినటువంటి కేసీఆర్ గారు పిలిపించినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రజతోత్సవ సభకు కేసీఆర్ గారు మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలని, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ ప్రస్థానంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రగతి ప్రస్థానంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క రజతోత్సవ సభకు వెళ్తున్నటువంటి తరుణంలో రామగుండం నియోజకవర్గం చెల్లి 5,000 మందివి ఈ యొక్క కనుల పండుగగా జరిగేటువంటి రజతోత్సవ సభకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారు పిలుపు ఏ విధంగా, ఏ కార్యాచరణ ఏ విధంగా ఉన్నా కూడా మేము సైతం ఈ యొక్క కేసీఆర్ గారి పిలుపులో భాగస్వాములమైతాం. కేసీఆర్ గారి పిలుపుకు మేమందరం కూడా కేసీఆర్ గారి బాటలో నడుస్తామని చెప్పేసి, బీఆర్ఎస్ పార్టీలో నడుస్తామని ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభకు వస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో వారందరూ కూడా ఈ యొక్క సభకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి తగు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా సురక్షితంగా ఇండ్లకు చేరాలని కూడా సవినయంగా కోరుకుంటూ, ఈ యొక్క రజతోత్సవ పండుగ నాడు ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో జెండా పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క జెండా పండుగలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గోదావరికని శారదానగర్లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం సిఐటియు యువ కార్మికుల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు.
ఈ శిక్షణ తరగతుల్లో యువ కార్మికులు పాల్గొనగా ముఖ్య అతిథులు సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు భూపాల్ సింగరేణి సంస్థ పరిరక్షణకు, హక్కుల పరిరక్షణకు యువ కార్మికులు అనుసరించాల్సిన వ్యూహాలను తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికులపై దాడిని ప్రకటించిందని తెలిపారు. సింగరేణి కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుందని, ప్రభుత్వ రంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పెట్టుబడిదారుల కొమ్ము కాస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చర్యలను ప్రతిఘటించడానికి దేశంలోని జాతీయ సంఘాలు, ఇతర కార్మిక సంఘాలు కలిసికట్టుగా మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. సింగరేణి ప్రాంతంలో గుర్తింపు సంఘం, ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘం, ఐఎన్టీయూసీ ముందుండి సమ్మె విజయవంతం కోసం కృషి చేయాలని కోరారు. జాతీయ కార్మిక సంఘంగా సిఐటియు కూడా కార్మిక వర్గాన్ని ఏకం చేస్తూ సమ్మె విజయవంతం కోసం కృషి చేస్తామని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం కార్మికుల మీద దాడిని ప్రకటించింది. పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లని పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని వాటి అమలు కోసం పూనుకుంటుంది. ఈ తరుణంలో పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాల రద్దు చేయొద్దని, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేటువంటి 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ మీద దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత, స్కీమ్ వర్కర్లు, అన్ని కార్మిక సంఘాలు, బిఎంఎస్ మినహా మిగిలినటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా మే 20వ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణిలో పనిచేస్తున్నటువంటి పర్మనెంటు, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్గా ఉన్నటువంటి సంస్థల్లో ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర కార్మిక సంఘాల్లో సిఐటియు, ఏఐటీసీ ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నాయి. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఆ ఏఐటీసీ చొరవ తీసుకొని సమ్మెకు ఈరోజు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్మిక చట్టాలే కాదు, ఒకవైపున రైతాంగం ఈరోజు ఉద్యమిస్తుంది. రైతులకి సంబంధించినటువంటి కనీస మద్దతు ధర చట్టం చేయాలని, కేరళ తరహానే రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలకి మన కనీస వేతనాల్ని 600 రూపాయలు ఇస్తూ ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల పథకాన్ని 200 రోజులకి పెంచాలని, దీన్ని విస్తరింపజేయాలని, మున్సిపల్ పట్టణాలకు కూడా దాన్ని విస్తరింపజేయాలని చెప్పి డిమాండ్ ఉంది. స్కీమ్ వర్కర్లని కార్మికులకు గుర్తించి కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద ఈ సమ్మెలోకి వెళ్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా ఈరోజు నేషనల్ మాంటేరియన్ పైప్ లైన్ పేరు మీద ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల్ని అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలోకి విదేశీ పెట్టుబడుల్ని తీసుకొస్తున్నారు. ఇన్సూరెన్స్ లాంటి ఫైనాన్స్ సెక్టార్లోకి 100%కి 100% ఈరోజు విదేశీ పెట్టుబడులు వచ్చాయి. భారతదేశంలో ఉన్నటువంటి సంపదను, భారతదేశంలో ఉన్నటువంటి వనరులని ఈరోజు పెట్టుబడిదారులకి ఈరోజు కట్టబెడుతున్నారు. ఈ బీజేపీ అనుసరించే విధానం వల్ల దేశానికి పెనుముప్పు వచ్చింది. దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి స్థితికి వచ్చింది. ఈ దేశాన్ని రక్షించడం కోసం, భారత ప్రజానికాన్ని కాపాడడం కోసం ఒక బాధ్యత కలిగినటువంటి కార్మిక సంఘాలుగా ఈ సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు అనేక అంశాలు ఇక్కడ అమలు కావడం లేదు. గతంలో హామీ కూడా ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, తర్వాత ఐఐటీసీ వాళ్ళు చెప్పారు, ఏఐటీసీ వాళ్ళు చెప్పారు, మేమందరం సొంత ఇంటి కళ నెరవేరుస్తామని చెప్పారు. పెరస్ మీద ఉన్నటువంటి ట్యాక్స్ని రద్దు చేసి వాళ్ళ కార్మికులకు వాపసు చేస్తామన్నారు. ఆఫీసర్లకు అవి ఇస్తున్నారు. మరి ఇవన్నీ డిమాండ్స్ ఏ పరిష్కారం చేయడం లేదు. 2 కొత్త బొగ్గు బావులు మేము తీసుకొస్తామని కూడా చెప్పారు, పోరాడతామని చెప్పారు. కొత్త బ్లాకులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఆక్షన్లో పెట్టి ప్రైవేటు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు టెండర్లో పెట్టేశారు. దాన్ని వ్యతిరేకించకుండా దాన్ని అనుకూలంగా మాట్లాడుతూ ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ అటు దేశంలో బీజేపీ కోళ్ళు విషయంలో, సింగరేణి బొగ్గు బావుల విషయంలో ఏమీ తేడా లేదు. కాబట్టి సింగరేణికి బొగ్గు బావులు ఇవ్వాల్సిందే. అవి ఇవ్వకపోతే మనుగడ అనేటువంటి ఉండదు. ఈ సంస్థ మనుగడ ఉండకపోతే ఉద్యోగులకు భద్రత ఉండదు, భవిష్యత్ తరాలకు అవకాశం కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం.
అందుకే సింగరేణిని కాపాడుకోవడానికి కూడా ఈ యొక్క సమ్మె అనేటువంటిది రేపు ఈరోజు సమ్మె జరగబోతా ఉంది. ఈ శిక్షణ తరగతులు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరపల్లి రాజమౌళి, ముండ శ్రీనివాస్, ఆసర మహేష్, ముత్యంరావు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు హిందువులను చంపడాన్ని నిరసిస్తూ బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఇచ్చిన బంద్ పిలుపు గోదావరిఖని పట్టణ బంద్ సంపూర్ణమైంది. గోదావరిఖని పట్టణంలోని వ్యాపార కూడలిలో వ్యాపారస్తులంతా స్వచ్ఛందంగా తమ షాపులను బంద్ చేసి ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ ఘటనకు నిరసనగా నేడు గోదావరిఖని పట్టణ బంద్కు పిలుపునివ్వగా వ్యాపారస్తులంతా బంద్కు స్వచ్ఛందంగా సహకరించడం జరిగిందన్నారు. ఉగ్రచర్యలను తిప్పికొట్టడానికి దేశ ప్రజలంతా ఏకమై ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలబడాలని కోరారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఘటన యావత్ దేశ ప్రజానికానికి విదితమే. వారికి ప్రకటమైన సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు స్వచ్ఛందంగా గోదావరిఖని పట్టణంలో హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపుతో బంద్ని ప్రకటించడం, బంద్కి సహకరించిన వాణిజ్య వ్యాపార సంస్థల అందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ సంఘటనతోటి గొప్ప స్పందనతోటి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా ఐక్యం కావడం అందరూ కూడా ఇది మంచి పరిణామంగా భావిస్తూ ఇదే సంఘటితంతో అందరం కూడా ఏకంగా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విద్రోహ శక్తులని ఎదుర్కోవాలంటే తప్పకుండా అందరం సంఘటితంగా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ మాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా అండగా ఉండే ప్రభుత్వం ఉంటుంది. కాశ్మీర్లోని పహల్గామ్లో హిందువులపై జరిగిన హత్యాకాండాన్ని నిరసిస్తూ ఈరోజు హిందూ ఐక్య కూటమి వేదిక తరపున గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతాన్ని అంతా బంద్ చేయడం జరుగుతుంది. ఈ బంద్కు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నాయకత్వం వహిస్తుంది. ఒక దేశాన్ని ఈ భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మారవాలని కుట్రలతోని కుతంత్రాలతోని ఇక్కడ ఉన్న ఇస్లామిక్ మతోన్మాదులు కావచ్చు, పాకిస్తాన్ మతోన్మాదులు కావచ్చు, ఎన్నో రకాల కుట్రలు చేస్తున్నారు. అయినా కానీ ఈ భారతదేశం హిందూ దేశంగా నిలబడుతుంది. 600 సంవత్సరాల నుంచి మీరు చర్యలు చేస్తూనే ఉన్నారు. అయినా కానీ ఈ దేశంలో హిందూ సమాజం కొట్లాడి ఓడించి నిలబడ్డది. ఇలాంటి చర్యలు మీకు సఫలం కావని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇలాంటి చర్యలు గిట్లా మీరు పునరావృతం చేస్తుంటే మీకు భవిష్యత్తులో ఇక్కడ ఈ భూమి మీద మీకు నూకలు కూడా ఉన్నాయని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరిఖని. గోదావరిఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. కరేగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ డిమాండ్ చేశారు.
కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలని, ఆదివాసీ జాతిని హనం చేస్తున్న ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 27-28 2 రోజుల పాటు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం గోదావరిఖనిలో పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో గల కర్రెగుట్ట గత 4-5 రోజులుగా యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుందని, ఈ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ గిరిజనులు తమ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని భయానక వాతావరణంలో మగ్గిపోతున్నారని అన్నారు. ఇప్పటికే హెలికాప్టర్స్, డ్రోన్ల ద్వారా దాదాపు 20,000 మంది సాయుధ పోలీసు బలగాలు అక్కడ తిష్టవేయగా ప్రతిరోజు ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయని, గత రాత్రి నుండి పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో 40 మందికి పైగా మావోయిస్టులు, ఆదివాసీలు హతమైనట్లు ప్రచార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని, ఈ అడవులన్నీ బాంబుల మూతలతో తల్లడిల్లుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలోని వెంకటాపూర్, వాజేడు, ములుగు ప్రాంతాల్లోనూ వేలాదిగా పోలీసు బలగాలు మోహరించున్నాయని తెలిపారు. కర్రెగుట్ట ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న 2 బేస్ క్యాంపుల నుండి ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసులను వందలాదిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అమాయకులైన వారిని కాల్చి చంపి మావోయిస్టులుగా చిత్రించే ప్రమాదం ఉందన్నారు. కర్రెగుట్ట ప్రాంతం నుండి అన్ని రకాల సాయుధ పోలీసు బలగాలని వెంటనే ఉపసంహరించాలని, అరెస్ట్ చేసిన ఆదివాసీ గిరిజనులను వదిలిపెట్టాలని, ఆపరేషన్ కగార్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు ఇటీవలి కాలంలో శాంతి చర్చలకు తాము సిద్ధమని పదే ప్రకటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నదని, పైగా నేడు కర్రెగుట్ట అడవుల్లో ఎన్నడూ లేని విధంగా నరమేధాన్ని కొనసాగిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని, మేధావుల ప్రజాస్వామిక ఆలోచన పరుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ ముందుకు వస్తున్న వాస్తవాన్ని ఇప్పటికైనా గుర్తించి చర్చలకు కేంద్రం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కర్రెగుట్ట బేస్ క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని, లేని ఎడల దేశంలో జరుగు ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కర్రెగుట్టలో ఏదైతే మావోయిస్టుల ఏరివేతకు వ్యతిరేకంగా మరి 20,000 బెటాలియన్ బిఎస్ఎఫ్ దళాలను కేటాయించి అక్కడ ఆదివాసులపైన మరి మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు రేపు 2 రోజుల పాటు నిరసన ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ భావించింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ కగారుకు వ్యతిరేకంగా దాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఏ వెంకన్న, బి అశోక్, చిలుక శంకర్, ఈదునేరి రామకృష్ణ, ఐ రాజేశం, కొండమొగిలి, గుండెటి మల్లేశం, బి బుచ్చమ్మ, ఈ మంగ, ఎడ్ల రవికుమార్, బి కుమరయ్య, ఎం కాంతయ్య, ఎస్ ప్రసాద్, ఆర్ రాయమల్లు, వి రాజనర్సు, ఓ సుధాకర్, దుర్గం పోచయ్య, స్వామి, నారాయణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని సాగిద్దామని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చిలుక శంకర్ పిలుపునిచ్చారు. ఎన్టీపీసీలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం మీడియా స్ఫూర్తిగా రక్తాన్ని చిందించి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాసి 12 గంటల విధానాన్ని తీసుకురావాలని చూస్తుందని అన్నారు. అంతేకాకుండా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని తెలిపారు. కేంద్రంలో 3వసారి అధికారం చేపట్టగానే తమకు తిరుగులేదన్న అహంభావంతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, కార్మిక వర్గం ప్రజలు ఎదురు తిరిగితే ప్రభుత్వం కుప్పకూలుతుందని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం అంతా కూడా మేడే పండుగను జరుపుకోబోతా ఉంది. ఈ మేడే అనేటువంటిది 139 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా వ్యతిరేకించి దానిపైన లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చి ఉద్యమం చేసి లక్షలాది మంది అమరుల త్యాగాలతోటి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. ఈ హక్కులు ఏవైతే అరోకొరో కార్మికునికి ఉపయోగపడేటువంటి కొన్ని హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులన్నింటినీ కూడా ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి వాళ్ళ కార్మిక వర్గం పై పెద్ద దాడి చేయబోతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం 44 చట్టాల నుంచి 4 కోట్లుగా విభజించి ఒక్కొక్క కోడ్ కింద కొన్ని హక్కులను కాలరాసే విధంగా ఈ 4 కోట్లను విభజించి చేస్తూ ఉంది. ఈ 4 కోట్లను వ్యతిరేకిస్తూ ఉన్నాం.
అట్లనే ఈ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉంది. ఆ ప్రైవేట్ పరం జరిగినట్టయితే కార్మిక వర్గానికి ఉపాధి లేకుండా ఇవాళ ఉద్యోగ భద్రత లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ భారతదేశంలో పని గంటలు 18 గంటల పని నుంచి 8 గంటలు కుదించుకున్నటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసేసి దాని స్థానంలో 12 గంటలు 8 గంటల నుంచి 12 గంటలు పని చేయాలనేటువంటి ఒక కార్యాచరణ చేస్తూ ఉంది. అట్లనే కనీస వేతనాల చట్టాన్ని కూడా తొలగిస్తూ ఉంది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ పోరాటి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా తుంగలు దొక్కేటువంటి కార్యక్రమం బీజేపీ చేస్తూ ఉంది. ఈ మీడియా సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు బి బుచ్చన్న, బి కొమరన్న, ఆర్ రాయమల్లు, గుండురాజన్న, ఓ సుధాకర్, పీసీకేఎస్ జిల్లా నాయకులు, ఐఎఫ్టీయూ నాయకులు ఏ రవి, ఎస్ చందు, ఎన్ తిరుపతి, జే స్వామి, డి నర్సయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన నిసార్ ఇమ్రాన్ స్మారక గ్రాండ్ క్రికెట్ టోర్నమెంట్ బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి టాస్ వేసి ప్రారంభించారు. రామగుండం ప్రాంతానికి చెందిన యువత జెన్కో గ్రౌండ్లోని నిసార్ ఇమ్రాన్ స్మారక గ్రాండ్ క్రికెట్ టోర్నమెంట్ని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పోషం సహకారంతో చేశారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వారు విచ్చేసి ముందుగా క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ నిసార్ ఇమ్రాన్ సేవలు మరవలేనివన్నారు. వారి స్మరణలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ద్వారా యువతకు క్రీడా స్ఫూర్తిని, సమాజం పట్ల బాధ్యతను తెలియజేస్తుందన్నారు. క్రీడలు జీవితానికి మార్గదర్శకాలని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా మానసిక, శారీరకంగా దృఢంగా తయారు కావాలన్నారు. మన రామగుండం ప్రాంతం నుండి స్పోర్ట్స్ మీద ఉత్సాహం ఉన్న యువకులకు మా వంతు ప్రోత్సాహం అందజేస్తూ వారు ముందుకు వెళ్ళడానికి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. మన నుండి దూరమైనటువంటి ఇద్దరు మిత్రులు, నిసార్ మంచి క్రీడాకారుడు, మీ అందరితో కూడా కలిసి అనునిత్యం ఇక్కడ కలిసి ఉన్న వ్యక్తి, ఎప్పుడు కూడా అక్క అంటూ ఎంతో ఆత్మీయతతోటి మాతో కలిసి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లాగా ఉన్న వ్యక్తులు నిసార్ ఇమ్రాన్. అలాగే ఈ మధ్యలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పెద్దంపేట ప్రసాద్. మంచి క్రీడాకారులని మనం కోల్పోయినాం. సరే, అనుకోకుండా ప్రమాదంలో వారు మరణించిన, ఎప్పుడైనా వ్యక్తులు మన నుండి దూరం అయితే కుటుంబ సభ్యులే చనిపోయిన రోజు కొంత ఎక్కువ బాధ ఉంటుంది. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజు ఇట్లా కొద్ది రోజుల తర్వాత కొంత బాధ దూరం అవుతుంది, మనం కూడా మర్చిపోతాం. కానీ వారి మిత్రులుగా రామగుండం క్రికెట్ టీం సోదరులంతా వారి యొక్క స్మారకార్థం ఇక్కడ ఒక టోర్నమెంట్ని ఆర్గనైజేషన్ చేయాలని, వారు క్రీడాకారులుగా క్రీడా స్ఫూర్తిని సమాజంలో నింపాలన్న ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలన్నీ కూడా అవే. ఇవాళ ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇవాళ డ్రగ్స్, గంజాయి, అన్ని కూడా సేవించి చాలా మంది యువత సర్వస్వం పోతా ఉన్నారు కుటుంబాలు. ఈ మధ్య కాలంలో జరిగిన ప్రతి ప్రమాదం కూడా వాళ్ళ తాగి డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదాలన్నీ కూడా జరిగింది. అయితే మన వంతు బాధ్యతగా కనీసం మనతో పాటుగా ఒక ఇద్దరిని మోటివేట్ చేసి ఈ రకంగా కొంత మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మిత్రుల కోసం ఒక మంచి ఈవెంట్ మనం పెట్టుకున్నాము, దాంతో పాటుగా కొంత మార్పుని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అందరం కూడా చేద్దాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి చాలా టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈ రోజు ఓటమి రేపు గెలుపుకు నాందిగా భావిస్తూ ముందుకెళ్లాలని, ఎప్పుడైనా నా ఉద్దేశం మాత్రం పోటీ చేసి ఆడేటువంటి అవకాశం ఒక వేదిక రావడమే గొప్ప విషయంగా మనం భావించాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ రెడ్డి, నాయకులు ఇదినూరి చిరంజీవి, సిలివేరు అంజీ, సల్మాన్, చోటు, సంజీవ్, బాబర్, మహారాజ్, ఉమర్, షారు, ఆసీస్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు. గోదావరిఖని రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సిఐటియు యువ కార్మికుల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు హిందువులను చంపడాన్ని నిరసిస్తూ బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఇచ్చిన బంద్ పిలుపు. గోదావరిఖని పట్టణ బంద్ సంపూర్ణం. కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ డిమాండ్. మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని సాగిద్దాం. ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చిలుక శంకర్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.